Yeah, hello everyone. This is Prem Reddy, as you know. And ఇప్పుడే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అర్జెంట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ యాజ్ కమింగ్ టు టుడేస్ టాపిక్, ఈరోజు నేను మాట్లాడిపోయే వీడియో దేని గురించి అంటే నేపాల్ ప్రొటెస్ట్. ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న నేపాల్ ప్రొటెస్ట్ గురించి నేను మాట్లాడబోతున్నాను. అండ్ ఈ నేపాల్ ప్రొటెస్ట్ అనేది ఎలా స్టార్ట్ అయింది, దీని ఆరిజిన్ ఏంటి అనేది తెలుసుకుంటే, జెన్జీ ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్ నేపాల్ గవర్నమెంట్ వర్సెస్ జెన్జీ అంటే ద మిడిల్ ఆఫ్ ది 90s, అంటే 1995 అరౌండ్ ఆ టైం నుంచి 2012 వరకు ఈ ఇయర్స్ అయితే ఉన్నాయో ఈ ఇయర్స్లో పుట్టిన వాళ్ళని జెన్జీ కిడ్స్ అంటారు. అంటే మా జనరేషన్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జెన్జీ అంటారు. ఈ జెన్జీ కిడ్స్ నేపాల్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళు ఒకటే పనిగా పెట్టుకున్నారు, ఏంటంటే నేపాల్ గవర్నమెంట్ చేసే అన్యాయాల్ని, అక్రమాలని, మెయిన్లీ కరప్షన్, ఆ గవర్నమెంట్ లేంటే ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే కరప్షన్ని, వీటిని గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వైరల్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో వీటి విషయంలో వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోద్ది అని చెప్పి నేపాల్ గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుందంటే టు బ్యాన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ట్విట్టర్, ఫేస్బుక్ ఎక్సెట్రా. ఈ ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసేద్దామని చెప్పి నేపాల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది. మోర్ దెన్ 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేద్దామని ఇనిషియేటివ్ అయితే తీసుకోవడానికి ట్రై చేసింది. ఈ విషయం మీద జెన్జీ కిడ్స్ గవర్నమెంట్ మీద ప్రొటెస్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్ అనేది September 4th స్టార్ట్ అయింది, కానీ వీళ్ళ రోడ్లు ఎక్కేయడం మాత్రం September 8th మొదలైంది. రోడ్లు ఎక్కేసి గవర్నమెంట్ భవనాలు వీటిని అన్నిటినీ ధ్వంసం చేయడం అనేది September 8th స్టార్ట్ అయింది. అండ్ చాలా నష్టం జరిగింది, ఆస్తి నష్టం ఎక్సెట్రా. బట్ ద మెయిన్ మోటో ఆఫ్ ద జెన్జీ కిడ్స్ ఈజ్ ఏ ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్. మనం అర్థం చేసుకోవాల్సింది అది. వీళ్ళేదో కుర్రోళ్ళు గొడవ పడిపోతున్నారు ఇది అని కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ట్రాన్స్పరెన్సీ కోరుకుంటున్నారు. వాళ్ళు చేస్తుంది కరెక్టే కాదంట్లా, కానీ వాళ్ళు వెళ్ళే అప్రోచ్ అనేది రాంగ్ యాజ్ పర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ విషయంగానే నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అనమాట, ఆయన రిజగ్నేషన్ కూడా చేస్తారు. ఆయన ప్లేస్లో తాత్కాలికంగా ప్రైమ్ మినిస్టర్ కింద చీఫ్ జస్టిస్, నేమ్ ఐడియా లేదు, ప్లీజ్ డోంట్ మైండ్, ఎస్ఎం కర్కీ, ఆవిడి టెంపరీ ప్రైమ్ మినిస్టర్గా ఛార్జెస్ తీసుకున్నారు. అండ్ 2026 మేలో ఎలక్షన్స్ అంటున్నారు, అది ఎంతవరకు రైటో తెలీదు. అండ్ వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే యాజ్ భరత్ అనే నేను మూవీలో మహేష్ బాబు చెప్పినట్టుగా జవాబుదారీతనం ఉండాలంటారు చూసారా, అది కోరుకుంటున్నారు. దీని ద్వారా వాళ్ళకి ఏంటంటే మెయిన్ థింగ్, నేపాల్లో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ. ఒక మంచి గవర్నమెంట్ వచ్చిందంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది హాఫ్ ఆఫ్ ద రేట్ తగ్గిపోతుంది. వాళ్ళు కోరుకుంటుంది అది. సో అందుకు ఒక మంచి గవర్నమెంట్ ఉందంటే మాకు ఉద్యోగాలు, మేము వచ్చేసరికి ఉద్యోగాలు ఉంటాయి, ఒక మంచి నాయకుడు ఉంటే మాకు బాగా చూసుకుంటాడు అనే ఉద్దేశంతో వీళ్ళు ఇలా చేస్తే వాళ్ళేమో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బ్యాన్ అన్నారు, వీళ్ళు మళ్ళీ రోడ్లు ఎక్కేశారు. ఇది జరుగుతున్న ఇన్సిడెంట్. సో ఇందులో మీరు తీసుకుంటే పాజిటివ్ తీసుకోవచ్చు ఆర్ నెగిటివ్ కూడా తీసుకోవచ్చు. పాజిటివ్ ఇన్సిడెంట్ ఏంటంటే వాళ్ళు ట్రాన్స్పరెన్సీ కోరుకోవడం ఎక్సెట్రా. నెగిటివ్ ఆస్పెక్ట్లో ఆలోచించాలంటే వాళ్ళు చేస్తున్న ఈ ప్రొటెస్టుల భాగంగా ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తులు ఎక్సెట్రా. అండ్ ఆ నాయకుల గురించి మాట్లాడుకుంటే ఇంకా కరప్షన్ లేని కంట్రీ అనేది నా దృష్టిలో అయితే లేదు. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ కరప్టెడ్, ఈవెన్ అవర్ కంట్రీ టూ. అది అందరికీ తెలిసింది, నేకెడ్ ట్రూత్. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. అండ్ ఈ జెన్జీ ప్రొటెస్ట్ అనేది ఇప్పుడు ఒక కొలికొచ్చింది డ్యూ టు ద ఈవిడి పవర్లోకి వచ్చింది కదా న్యూ ప్రైమ్ మినిస్టర్. సో ఆవిడన్నా ఏమన్నా చేస్తుందా అని వీళ్ళు ఒక హోప్తో ఉన్నారు. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అండ్ ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ నన్ను ఏమీ ముందుకు తీసుకొచ్చిందంటే
మోస్ట్ ఆఫ్ ద కిడ్స్, నా జనరేషన్ కిడ్స్ కానీ లేదంటే నాకన్నా పిల్లలు కానీ ఇలాంటి వాళ్ళకి బయట జరుగుతున్న ఈ ఇన్సిడెంట్స్ మీద ఎంతసేపు ఫోన్ చూడడం ఇవి తప్ప వీటి గురించి అవేర్నెస్ అనేది ఉండట్లా. సో నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అది, అవేర్నెస్ అనేది తీసుకుని రావాలి. అంటే బయట సోషల్ మీడియా సమాజంలో జరుగుతున్నవన్నీ పిల్లలకు తెలియాలి. రేపొద్దున్న రోజు మనం చూసినవే రేపొద్దున హిస్టరీ బుక్స్లో ఉంటాయి. అప్పుడు తెలుసుకోవడం కంటే ఇప్పుడు నుంచి తెలుసుకున్నట్టు రేపొద్దున మనం ఇంకొకరికి చెప్పచ్చు. సో ఈ ఆస్పెక్ట్, ఈ మోటోలో నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.